నమస్కారం. అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. జాతకరీత్యా కుటుంబ స్థానం 3వ ఇంట కుజుడు ఉంటే ఏమవుతుంది? 3వ ఇంట కుజుడు ఉంటే వచ్చే సమస్యలకి పరిహారాలేంటి? వాస్తు జాతక సమస్యలకు పరిహారాలు తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు జ్యోతిష్య పండితులు దైవజ్ఞ బ్రహ్మ వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గురువుగారితో మాట్లాడదాం. మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. అందరికి కూడా శుభాశీస్సులండి. గురుగారు, జాతక రీత్యా కుటుంబ స్థానం 3వ ఇంట కుజుడు ఉంటే ఏమవుతుంది? పరిణామాలు ఎలా ఉంటాయి? చాలా మంచి విషయమే. మనము ఎందుకంటే కుజుడి గురించి ఒక్కొక్క ఇంట్లో ఏ ఇంట్లో ఉంటే ఏ విధమైనటువంటి మంచి చెడులు కలుగుతాయి అన్నది మనం ప్రతి అంశం కూడా తెలుసుకుంటున్నాము. అయితే ఇక్కడ వచ్చేటప్పటికి 3వ ఇంట కుజుడు ఉండి ఆ స్థానము ఆయనకు బలహీనమైన స్థానం, అంటే శత్రుస్థానం అయిందనుకోండి. కుటుంబానికి అంతటికీ కూడా ఆ పుట్టినవాడు వినాశకారకుడు. కుటుంబానికంతా వినాశకారకుడు అంటే తను పుట్టి తను పెరుగుతూ ఉంటే కుటుంబానికి కష్టాలు అన్ని విధాలు కూడా, ఒక విధంగా కాదు. అంటే ఒకరికి సంబంధాలు లేకుండా పోవడాలు, ఒకరి మాట ఒకరు వినరన్నమాట. ఎవరికి వాళ్ళే యమునా తీరే అన్నట్టుగా కుటుంబంలో తన పుట్టిన సమయరీత్యా తను ఆ ఇంట్లో తిరుగువాడుతూ తల్లిదండ్రులకి అనేక విధాల కూడా ఆటంకాలు, కష్టాలు, నష్టాలు అనేది పుట్టి తన జీవితాంతం కూడా ఇలాంటి సమస్యలే ఉంటాయి. తల్లిదండ్రులకు ముఖ్యంగా చెప్పాలి అంటే ముందుగా తల్లిదండ్రులకు ఎడబాట్లు జరగడం కానీ, లేదంటే తల్లిదండ్రులకి ఆర్థికపరమైనటువంటి నష్టాలు జరగడం కానీ, లేదా తరచుగా ఒక చోట స్థిరమైనటువంటి నివాసం ఉండలేక ఊరు అన్నట్టుగా ఎక్కడ ఎన్నో ప్రాంతాలు తిరుగుతూ ఉండడము. మామూలుగా చెప్పుకుంటుంటాం కదా, మేము ఒక చోట నిలబడలేదు, 5-6 స్థానాలు 10 స్థానాలు కూడా ఇండ్లు మారామని చెప్పడం కానీ, లేదంటే ఊర్లు మారామని చెప్పడం కానీ, వీటికన్నిటికీ ప్రధాన కారణం ఏమిట్రా అంటే పుట్టినటువంటి ఆ యొక్క ఇది జాతక ప్రకారంగా. అలాగే ఇదే కాకుండా పుట్టిన ఆ బిడ్డ కూడా తను పెరుగుతూ ఎదిగే కొద్దీ తల్లిదండ్రుల్ని తను చూసుకోడు అనే కూడా అర్థం. చూసుకోడు అంటే తను వివాహం కాకముందే పట్టించుకోడు అనుకోండి. తల్లిదండ్రులు అంటే కోపము, ఆవేశము, ఎందుకో తెలియనటువంటి ఒక నెగిటివ్ ఫీలింగ్స్, తనకు వాళ్ళు అవాయిడ్ చేయడము, వాళ్లకు దూరంగా ఉండడము, లేదంటే ఇంకా కూడా చెప్పాలంటే ఒక్కొక్క గ్రహానితో కలిసినప్పుడు దాన్ని బట్టి ఆ అబ్బాయి పుట్టింట్లో లేకుండా దత్తత వెళ్ళడము ఎవరికన్నా, లేదా పెళ్ళి అయినాకైనా కూడా ఇల్లరికం వెళ్ళడం కానీ, ఇటువంటి కుటుంబానికి మాత్రం ఏదో ఒక విధంగా అతని వల్ల నష్టం జరుగుతూనే ఉంటుంది. గురుగారు, మొదటి కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. దివ్య గారు అన్నవరం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే దివ్య గారు. నమస్తే దివ్య గారు, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించి మేడం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 26/7/2006. టైం రాత్రి 9:08. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో, నమస్తే గురుజీ. 6వ నెల 2026, 7వ నెల 7/26/2006. సమయం ఎప్పుడన్నారమ్మా? రాత్రి 9:08. సరేనమ్మా, మీరు పుట్టింది శ్రీ వ్యయనామ సంవత్సరము శ్రావణ మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి విదియ, బుధవారము, ఆశ్లేష నక్షత్రము, 3-4 పాద సంధి, అంటే 4వ పాదమే అనుకోండి, కర్కాటక రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి మీకు మంచి ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము అన్నీ కూడా బాగున్నాయి కదండి. ఏం చదివారు? ఏం చదువుతున్నారు? వినపడ్డం లేదు. ఫార్మసీనా? ఉద్యోగం వస్తుందా అండి? మంచి ఉద్యోగం వస్తుంది, మంచి ఉన్నత ఉద్యోగంలోనూ స్థిరపడతావు. తర్వాత చెప్పుకోదగ్గటువంటి ఎటువంటి నష్టాలు లేవు. అంటే మామూలుగా కుజదోషం, చాలామందికి కుజదోషం ఉంది అని చెప్తుంటాం కదా, ఆ విధంగా చూసుకుంటే నీకు కుజదోషము లేదు. అలాగే ఉద్యోగపరంగా కూడా, చదువు ప్రకారంగా కూడా ఎంతవరకైనా మంచి ఉన్నత విద్య ఉంది. నీ ఓపికను బట్టి నువ్వు చదవచ్చు. అలాగే
ఉద్యోగపరంగా కూడా చాలా గొప్ప గొప్ప ఉన్నత ఉద్యోగాలను నీకోసం అవి ఎదురు చూస్తున్నట్టుగా ఉంటాయి. మంచి ఉన్నత ఉద్యోగంలో కూడా స్థిరపడతావు. నీ యొక్క వివాహ జీవితము, సంసార జీవితం బాగుంటుంది. ఆరోగ్య విషయంలో మాత్రం వీలైనంత జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే చిన్నప్పుడు ఏమన్నా నీకు కోల్డ్ అధికంగా ఉండేదా, జలుబు? లేదు. ఫ్యూచర్లో అంటే శ్వాసకోశాలకు సంబంధించి, ఊపిరితిత్తులకు సంబంధించినటువంటి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్లో. ఇప్పుడు కాదులేండి, దాన్ని ఎప్పుడైనా సరే దాన్ని పూర్తిగా తెలుసుకొని తగిన జాగ్రత్త తీసుకోండి, బాగుంటారు, మంచిగా జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. అనురాధ గారు గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్కారం అండి. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా కోడల గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 1/5/2002. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:38 అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్కారం గురుగారు. అమ్మా, 5వ తారీఖు 1వ నెలమ్మా? కాదండి, 1వ తారీఖు 1వ తారీఖు 5వ నెల 2002. సమయం ఎన్ని గంటలకన్నారమ్మా? మధ్యాహ్నం 12:38. మీ కోడలమ్మా? అవునండి. అమ్మాయి పుట్టింది శ్రీ చిత్రభానునామ సంవత్సరము చైత్ర మాసంలో పుట్టారు. అలాగే పంచమి, బహుళ పంచమి, బుధవారము, మూలా నక్షత్రము, 4వ పాదము, అలాగే ధనుసు రాశిలో పుట్టారు. తను పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకున్నట్టయితే తన జాతక ప్రకారంగా కుజదోషం ఉంది. దానికి ఏదైనా పరిహారం చేయించారా? చేయించారండి. సరేనమ్మా, పర్వాలేదులేండి. పరిహారం చేయించినట్టయితే బాగుంటుంది. ఏమిటి, సంతానం విషయమా? కాదండి, అదే ఫ్యూచర్ ఎలా ఉంది సార్? అడ్వకేట్గా చేస్తుందండి. బాగుందమ్మా, అన్నిట్లోనూ బాగుంది. కొంచెం కొన్ని సంతాన విషయం లేదన్నా కొద్దిగా ఆలస్యం జరిగే అవకాశం ఉంది. మిగతా అన్ని విషయాల్లో బాగుంది. చదువు ప్రకారంగా, ఉద్యోగ ప్రకారంగా అన్నిట్లో కూడా బాగుందమ్మా. అది ఏదైనా సరే పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి, అన్ని విధాలా బాగుంటుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ గారు ఖమ్మం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే శ్రీనివాస్ గారు. నమస్తే. శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా బాబు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ 2000. మా బాబు గురించి మేడం. శ్రీనివాస్ గారు చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2000 మేడం. చెప్పండి. జనవరి 30. టైం చెప్పండి. జనవరి 30 మేడం. శ్రీనివాస్ గారు, మీరు టీవీ వాల్యూమ్ కట్ చేసి ఫోన్లో మాట్లాడండి దయచేసి. మళ్ళీ రిపీట్ అవుతుంది. టైం చెప్పండి. జనవరి 30 మేడం. సమయం చెప్పండి. 6 నుంచి 7 గంటలలోపు మేడం, ఉదయం. ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో సార్. నమస్కారం సార్. బాగున్నారా? బాగున్నాను సార్. టీవీ చూడడం కన్నా ఫోను కలిసింది కాబట్టి మాట్లాడితే బాగుంటుంది. పక్కకు వచ్చాను సార్, బయటకు వచ్చేసాను. సరే, పర్వాలేదు. మీ అబ్బాయి అండి? అవును సార్. మీ అబ్బాయి పుట్టింది శ్రీ ప్రమాది నామ సంవత్సరము పుష్యమాసంలో పుట్టాడు. ఆ రోజు వచ్చేసి బహుళ దశమి, ఆదివారము, అనురాధ నక్షత్రము, అలాగే 2వ పాదము, వృశ్చిక రాశిలో పుట్టాడు. అబ్బాయి పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా చూసుకున్నట్టయితే చదువుకి ఏమి ఆటంకం లేదు. మంచి ఉన్నత విద్య, ఉద్యోగం అయితే ఉన్నాయి. ఆరోగ్య విషయంలో ఏమైనా ఇబ్బందులు వచ్చాయి అబ్బాయికి? ఒక ఏం లేదు, 1.5 year బ్యాక్ జస్ట్, అంతేగాని ఏం లేదు సార్. అది పెద్ద ఇష్యూ కాదు సార్. అదే ఏమొచ్చింది? కడుపు నొప్పా? అంతే సార్. పెద్ద ఇష్యూ కాదనుకోవద్దు, అది పెద్ద ఇష్యూ అన్నమాట. అదే పెద్ద ఇష్యూ. అది ముందుగా అది చిన్న మెసేజ్ అన్నమాట. అది మీకు అదేం కాదు అని తేలిగ్గా తీసేయద్దు. ఎందుకు అంటే అబ్బాయికి కడుపుకు సంబంధించినటువంటి ఆపరేషన్లు జరిగేటువంటి మేజర్ సమస్యలు ఉన్నాయి. ఆపరేషన్ అయింది సార్ కడుపు తీయది. మరి ఏం కాదంటావు? అంటే ఇప్పుడు అది అయిపోయింది సార్. చిన్న మామూలుగా బ్రీతింగ్ ప్రాబ్లం తప్ప ఏం లేదు సార్ అంటున్నాను. ఓకే, మరి ఈ వయసుకి ఎన్ని సమస్యలు పెట్టుకొని ఇంకా ఏం కాలేదంటే ఎట్లా? చెప్పండి గురుగారు. అబ్బాయికి ఆరోగ్యపరంగా తలకు సంబంధించి, కడుపుకు సంబంధించి, తల కంటే కంటికి, బ్రెయిన్కి సంబంధించినటువంటి
ఆరోగ్య సమస్యలు, మేజర్ సమస్యలు, అది కూడా ఆపరేషన్ జరిగేటువంటి సమస్యలు, అట్లాగే కడుపుకు సంబంధించినటువంటి సమస్యలు, ఒకటి కాదులేండి, చెప్పుకుంటా పోతే చాలానే ఉన్నాయి. వివాహ జీవితంలో కూడా నష్టాలే. ఈ అబ్బాయి జాతక ప్రకారంగా మీరు పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకుంటే ఆరోగ్యపరంగా బాగుంటాడు. తర్వాత వివాహ జీవితంలో కూడా బాగుంటాడు. లేదంటే వివాహ విషయంలో కూడా నష్టాలే. అబ్బాయికి 2వ వివాహం జరగచ్చు, ఎక్కువ మాట్లాడితే 3వ వివాహం కూడా జరగచ్చు. కుటుంబంలో మీ పెద్దవాళ్ళకి ఎవరికన్నా ఇలా 2వ వివాహం జరిగిందా? ఎవరు లేరు. అయితే ఈ అబ్బాయికి జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే అంత బలమైనటువంటి నష్టాలు ఉన్నాయి. ఒక విధంగా కాకుండా 3 విధాల ఆరోగ్యానికి, వివాహ జీవితానికి పూర్తిగా నష్టాలు కలగచేస్తున్నాయి. సరే, అది ఏది ఏమైనా పూర్తిగా తెలుసుకొని వివరంగా దానికి తగిన పరిహారం చేసుకుంటే బాగుంటుంది. మంచిగా ఉంటారు నాన్న. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. హరిత గారు ఆకివీడు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే హరిత గారు. హలో, హరిత గారు చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నా గురించే తెలుసుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 2007 జనవరి 4 టైం చెప్పండి. తెల్లారుజామున 4. ఓకే, గురుగారితో మాట్లాడు. 2007 జనవరి 4. ఆకివీడి నుంచి చేస్తున్నావా? అవును. ఇదివరకు కూడా చేసినట్టున్నావు కదా మీరు? లేదండి. ఓకే, పర్వాలేదు. అంటే వేరే వాళ్ళు చేసింటారులేండి. సరే, అక్కడ రామాలయం నిర్మాణం స్టార్ట్ అయిందా? స్టార్ట్ అయిందండి. మంచిది, సంతోషం. మీరు పుట్టింది శ్రీ వెయ్యనామ సంవత్సరము పుష్యమాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు వచ్చేటప్పటికి పుష్య బహుళ పాడ్యమి, గురువారము, పునర్వసు నక్షత్రము. మధ్యాహ్నం అన్నారా పుట్టింది? తెల్లవారుజామున. ఓకేనండి. అయితే మీరు పుట్టింది 2వ పాదంలో పుట్టారు, మిథున రాశిలో పుట్టారు. అలాగే మీరు పుట్టినటువంటి సమయాన్ని బట్టి చూసుకుంటే మీ జాతక ప్రకారంగా మంచి ఉన్నత విద్య, ఉన్నత ఉద్యోగము బాగానే ఉన్నాయి. ఏం తీసుకున్నారు సబ్జెక్టు? మైక్రోబయాలజీ. ఓకే, బాగుందిలేండి, మీకు సెట్ అవుతుంది, చేయండి. విద్యా ఉద్యోగపరంగా బాగుంది. కాకపోతే ఆరోగ్య విషయంలో, వివాహ విషయంలో మీకు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడేం కాదులేండి. మీరు ఎప్పుడైనా వివాహం అనుకునేటప్పుడు దానికి ముందు మీ యొక్క భవిష్యత్ అంతా క్షుణ్ణంగా వివరంగా తెలుసుకొని దానికి పరిహారం చేసుకున్న తర్వాత సంబంధాలు చూడడం ప్రయత్నం చేస్తే ఆ పూజా ఫలం వల్ల మంచి సంబంధము కుదురుతుంది, వివాహం అవుతుంది. వివాహం తర్వాత కూడా నీ లైఫ్ అనేది బాగుంటుంది. అలా చేసుకోండి, మంచిగా జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు, మాట్లాడదాం. సాయి పుష్కర్ గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి సాయి పుష్కర్ గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి అండి, పుష్కరు. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28 జూలై 1995. టైం చెప్పండి. 02:15 PM. ఓకే, గురుగారితో మాట్లాడండి. గుంటూరు అండి. ఓకే, ప్లేస్ ఆఫ్ బర్త్. హలో, చెప్పండి సార్. 1995 జూలై ఎన్నో తారీఖు అన్నారు? 28. 28. సమయం 2:15. అది మధ్యాహ్నమా ఉదయమా? మధ్యాహ్నం. ఓకే, సరేనండి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ యువనామ సంవత్సరము శ్రావణ మాసంలో పుట్టారు. తను పుట్టింది కూడాను శ్రావణ శుద్ధ పాడ్యమి, శ్రావణ శుక్రవారము. అలాగే నక్షత్రం వచ్చేటప్పటికి ఆశ్లేష నక్షత్రము, 1వ పాదము, కర్కాటక రాశిలో పుట్టారు. తన పుట్టిన సమయ ప్రకారంగా చూసుకున్నట్టయితే అబ్బాయి జాతక ప్రకారంగా తనకు చదువుకేమన్నా ఇంటర్ డిగ్రీలు అన్న ఆటంకం వచ్చిందా? లేదు కదా? హలో, సరేనండి. అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉంది. ఈ కుజదోషం వల్ల వివాహ విషయాల్లో మాత్రం నష్టాలున్నాయి. వివాహ జీవితంలో దానికి సంబంధించి నష్టపోకుండా ముందే పూర్తిగా వివరంగా తెలుసుకొని దానికి తగిన పరిహారం చేసుకోండి. వివాహం అవుతుంది, వివాహ జీవితంలో బాగుంటుంది, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. వినీత గారు కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు?
వినీత వినీత డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 16/1997 16/1997 మంత్ చెప్పండి. 97 అండి 97 1997 15 రాత్రి 12:35 నెల చెప్పలేదు. వినీత గారు మీ వాయిస్ కట్ అవుతుందండి, ఇంకోసారి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 1997 హ్మ్. జూలై 15 రాత్రి 12:35 ఓకే, గురుగారితో మాట్లాడండి. హలో నమస్తే గురుగారు. అమ్మ, జూనా జూలై ఇంతకే ఫస్ట్ అంతా జూన్ అన్నారు. జూలై సరేరా, పర్వాలేదు. రాత్రి ఎన్ని గంటలకన్నారు? 12:30. సరే అమ్మా, మీరు పుట్టింది శ్రీ ఈశ్వర నామ సంవత్సరము ఆషాఢ మాసంలో పుట్టారు. అలాగే ఆ రోజు వచ్చేసి దశమి, శుద్ధ దశమి, మంగళవారం రాత్రి. అలాగే వారం నక్షత్రం వచ్చేటప్పటికి అనురాధ నక్షత్రము 1వ పాదము, వృశ్చిక రాశిలో పుట్టారు. మీరు పుట్టినటువంటి సమయ ప్రకారంగా చూసుకున్నట్టయితే వివాహ జీవితంలో సమస్యలున్నాయి, కుజదోషం ఉంది. వివాహం ప్రయత్నాలు చేశారమ్మా? అయిందా వివాహం? హలో, చేస్తున్నాము, కాలేదండి. కుజదోషం ఉంది కదా, దానికి ఏమైనా పరిహారం చేయించుకున్నారా? చేయించుకోలేదండి. ఎందుకని? ఎవరిని అడగలేదా? ఇంకా మాకు ఎవరికి అడగలేదు, మేము ఫస్ట్ టైం మీకు అడగడం. అవునా, సరే అమ్మా, పర్వాలేదు, అదృష్టవంతురాలివే. ఎందుకంటే ఒకవేళ తొందరగా అయ్యున్నా కూడా ఇబ్బందులు పడేవాళ్ళు తర్వాత వివాహ జీవితంలో. ఇప్పటికైనా కూడా వివరంగా పూర్తిగా క్లారిటీగా తెలుసుకొని దానికి తగినటువంటి పరిహారం చేసుకోవడం వల్ల మీకు మంచి సంబంధం కుదురుతుంది, వివాహం అవుతుంది. వివాహం తర్వాత కూడా మీ సంసార జీవితం చాలా బాగుంటుంది. అన్ని విషయాలలో, అటు ఆర్థిక పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు, సంతాన పరంగా కావచ్చు, అన్ని విధాలకు కూడా నీ జీవితం బాగుంటుంది. చేయని పక్షాన ఇబ్బందులు ఎదుర్కోవాలి. అవి ఏవైనా సరే, మంచి అయినా సరే, చెడైనా సరే, అది ఏదైనా నీవే కదా అనుభవించేది. కాబట్టి ఏది మంచి జరగాలని చేయాల్సిన ప్రయత్నం చేయి, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్ రెడ్డి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. ముందుగా టీవీకి నమస్కారం. మీకు నమస్కారం మేడం. నమస్తే, చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? గురుగారు నమస్కారం. మా కొడుకు, పెద్ద కొడుకు అమరేందర్ రెడ్డి గురించి అండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 13/5/1988. టైం చెప్పండి. టైం నైట్ 8 గంటలకండి. 88. సారీ, మధ్యాహ్నం 2 గంటలకండి. నెల? గురుగారు నమస్కారం అండి. 5వ నెల. 5 మే నెలనా? సార్, మే నెల. గురుగారు డేటు 13/5/88. సరే, పర్వాలేదు. మధ్యాహ్నం 2 గంటల 1 నిమిషానికి. మీ అబ్బాయి పుట్టింది శ్రీ విభవ నామ సంవత్సరం వైశాఖ మాసంలో పుట్టారు. అవును. ఆ రోజు వచ్చేసి త్రయోదశి, బహుళ త్రయోదశి, శుక్రవారము, రేవతి నక్షత్రము, 4వ పాదము. అలాగే మీనరాశిలో పుట్టాడు. అబ్బాయి పుట్టిన పేరు తన ప్రకారంగా చిరంజీవి పేరు. ఏం పేరు పెట్టారు? అమరేందర్ రెడ్డా? చిరంజీవి అనేది, కానీ అమరేందర్ అని పెట్టాను మేడం. సరేనండి, పర్వాలేదు. ఎక్కడ పుట్టాడు? వరంగల్లోనండి. అబ్బాయి జాతక ప్రకారంగా కుజదోషం ఉంది. ఆ కుజదోషం వల్ల వివాహ జీవితంలో సమస్యలు, నష్టాలు కనపడుతున్నాయి. వివాహం చేశారా? అయిందా? చేశారు. ఒక మనవరాలు వచ్చిందండి. మనవరాలు వచ్చిందే. బాగున్నారా ఇప్పుడు? బాగుంది. పోనీలే, సంతోషం. అబ్బాయి జాతక ప్రకారంగా వివాహ జీవితంలో కొద్దిగా ఇబ్బందులు, తర్వాత వచ్చేసి ఆర్థిక పరమైనటువంటి విషయాలలో కూడా సమస్యలు ఉన్నాయి. అయితే ఏది ఏమైనా మళ్ళీ మీరు ఏదో పరిష్కారం ఏదైనా చేసుకున్నట్టయితే అన్నిట్లోనూ అబ్బాయి స్థిరపడతాడు బాగా. ప్రతి రంగంలో కూడా తను ఆర్థిక పరంగా కావచ్చు, ఫ్యామిలీ పరంగా కావచ్చు. మరి ఆడపిల్ల పుట్టింది కదా, కలిసి రావాలనే బాగా కలిసి వచ్చింది కానీ ఖరాబ్ చేసుకున్నాడు. కలిసి రావడం జరిగింది, మళ్ళీ నష్టం చేసుకున్నాడు. నష్టం చేసుకున్నాడంటే తన చేసుకోవడం కాదు, అది అలా బుద్ధి పుట్టిస్తుంది. ఏదైనా సరే శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. మనిషికి బుద్ధిని అలా ప్రేరేపిస్తూ ఉంటాయన్నమాట. దాన్ని నెగటివ్ అంటారు. ఏమంటారు? ఎవరో నష్టపరచాల్సిన అవసరం. కొంతమంది
ఇతరులు నష్టపరిస్తే కొంతమంది వాళ్ళంతట వాళ్ళే స్వయంగా ఏనుగు మీద చెత్త ఏనుగే వేసుకున్నది అన్నట్టుగా ఎవరూ నష్టపరచాల్సిన అవసరం వాళ్ళే నష్టం దగ్గరికి వెళ్ళిపోతారు. కాబట్టి ఏది ఏమైనా మరీ ఎక్కువగా నష్టపోయే వరకు ఉండకుండా దానికి ఇప్పటికైనా పరిహారం చేసుకోండి. అబ్బాయి బాగుంటాడు, మళ్ళీ స్థిరపడతాడు, అన్నిట్లో కూడా తనకు కలిసి వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నష్టపోకుండా మంచి ఉన్నత పొజిషన్లో అయితే స్థిరపడతాడు, మంచి జరుగుతుంది. శుభం. గురుగారు మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. సుమలత గారు రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సుమలత గారు. నమస్తే అండి. మా అమ్మాయి కోసం తెలుసుకుందామని ఫోన్ చేశామండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అమ్మా. 2003 అండి, అక్టోబర్ 28 ఉదయం 8 అండి. ఓకే, గురుగారితో మాట్లాడండి. నమస్తే అండి గురుగారు. బాగున్నారమ్మా? బాగున్నామండి. అది మా అమ్మాయికి మ్యారేజ్ అవుద్దా, జాబ్ వస్తుందా అని. 23వ తారీఖు అక్టోబర్ నెల 2003 అమ్మా. 28 2003 అక్టోబర్. సరేనమ్మా. ఎన్ని గంటలకన్నారు కరెక్ట్ టైము? ఉదయం 8 గంటలకండి. మీ అమ్మాయి పుట్టింది శ్రీ స్వభానునామ సంవత్సరం కార్తీక మాసము. అలాగే ఆ రోజు శుద్ధ తదియ మంగళవారము అనురాధ నక్షత్రము 4వ పాదము వృశ్చిక రాశిలో పుట్టింది. అమ్మాయికి పేరు కూడా నాని అక్షరాల మీద పెట్టాలి. ఏం పేరు పెట్టారు? హలో, జన్మనామమే పెట్టారు, పర్వాలేదు. అయితే అమ్మాయి జాతక ప్రకారంగా విద్యా ఉద్యోగ పరంగా చాలా బాగుంటుంది. అమ్మాయి ఏం చదివింది? డిగ్రీ పూర్తయిందండి, ఎంఎస్సీ ఓపెన్ గా కట్టింది. పర్వాలేదు. తనకు వివాహ విషయంలో మాత్రమే నష్టాలున్నాయి. అదే అవుద్దండి, ఆగమంటారా? అదే ఆపుతూ వస్తుందమ్మా, నువ్వు ఆగాల్సిన అవసరం లేదు. కుజదోషం ఉంది కదా, కానేదన్నమాట. నువ్వు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా కానేదు. ఒకవేళ అయినా కూడా మళ్ళీ నష్టం జరిగే అవకాశమే ఎక్కువగా ఉంది. అమ్మాయి జాతకంలో బలమైనటువంటి కుజదోషం ఉంది. ఆ కుజదోషం వల్ల తనకు వివాహ జీవితంలో బాగా నష్టాలు కలగచేస్తుంది. ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందిని కలగచేస్తున్నది. కాబట్టి కంటికి సంబంధించి, కడుపుకు సంబంధించి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది ఆ కుజదోషం వల్ల. తర్వాత వివాహ జీవితంలో కూడా నష్టాలు కనపడుతున్నాయి. సంతాన విషయంలో కూడా ఆ ఆరోగ్యపరంగా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అదేదైనా ముందుగానే వివరంగా పూర్తిగా తెలుసుకొని వాటికి తగిన పరిహారం చేసుకోండి. అలా చేయడం వల్ల మళ్ళీ అమ్మాయికి మంచి సంబంధము కుదురుతుంది, వివాహం అవుతుంది. పెద్ద పెద్ద నష్టాలు లేకుండా చిన్న చిన్న కామన్ సమస్యలు మామూలే, కానీ జీవితం సాఫీగా సాగిపోతుంది, అన్నిట్లో స్థిరపడుతుంది, బాగా కలిసే వస్తుందమ్మా. అలా చేయండి. శుభం. మరొక కాలర్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణి గారు జనగాం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే కళ్యాణి గారు. చెప్పండి, ఎవరి గురించి తెలుసుకోవాలి? డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి అండి. కళ్యాణి గారు, మీ వాయిస్ కట్ అవుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇంకోసారి చెప్పండి. 9 ఆగస్టు 9వ తారీఖు 2021. టైం చెప్పండి. 21. టైం 3:50 ఎర్లీ మార్నింగ్, మధ్యాహ్నం అండి? మధ్యాహ్నం. ఓకే, గురుగారితో మాట్లాడండి. ఆగస్టు 9వ తారీఖు. సరేనమ్మా. మీ అబ్బాయి అమ్మా? అబ్బాయి సార్. మీ అబ్బాయి పుట్టింది శ్రీ ప్లవనామ సంవత్సరం శ్రావణ మాసంలో పుట్టారు. ఆ రోజు వచ్చేసి శ్రావణ పాడ్యమి సోమవారము, ఆశ్లేష నక్షత్రము 4వ పాదము కర్కాటక రాశిలో పుట్టారు. తను పుట్టిన సమయాన్ని బట్టి అబ్బాయి జాతక ప్రకారంగా చదువుకేం పెద్ద ఆటంకాలు లేవు, పర్వాలేదు, బాగానే ఉంది. అలాగే ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా ఏదైనా చర్మ వ్యాధులు వచ్చాయా మా అబ్బాయికి? ఏం రాలేదు సార్, కాకపోతే కొంచెం మాటలు అనేది రావట్లేదు సరిగ్గా. మాట అనేది రావడం లేదా? అయితే అది పూర్తిగా తెలుసుకోండి అమ్మా. ఆరోగ్యపరమైన విషయాలలో అన్ని విధాల లోపాలు కనపడుతున్నాయి, అంటే ఫ్యూచర్లో కూడా. దానివల్లనే మాట కూడా సమస్యగా ఉంది. అదే కాకుండా ఇంకా కూడా గొంతుకు సంబంధించి, తన శ్వాసకోశల ఊపిరికి సంబంధించి, అదే ఇంకా దానికి తలకు సంబంధించినటువంటి అనేక సమస్యలు ఫ్యూచర్లో కూడా వచ్చే అవకాశం ఉంది. అలా రాకుండా దానికి తగినటువంటి పరిహారం చేసుకోండి, బాగుంటుంది. అది జాతకం క్లుప్తంగా వివరంగా చూసి దానికి తగినట్టుగా మనం పరిష్కారం చెప్తే బాగుంటుంది. హడావిడిగా ఇది చేయండి అది చేయండి అంటే మీరు చేస్తారు,
అది కాకపోతే బాగోదుగా. ఏదైనా సరే కరెక్ట్గా తెలుసుకొని దాన్ని కరెక్ట్గా పాటించారు అంటే తప్పకుండా అబ్బాయికి మాటలు కూడా వస్తాయమ్మా. మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది ఏదైనా కూడా. ఈ ప్రపంచంలో ఏ దానికైనా పరిష్కార మార్గం అనేది ఉంటుంది. ఆ పరిష్కారాన్ని మనం కరెక్ట్గా తెలుసుకోవాలి. అది కూడా కరెక్ట్గా ఆచరించినప్పుడే మన జీవితం కూడా కరెక్ట్గా సాగుతుంది. అది చేయండి. శుభం. గురుగారు సందేహాలన్నీ నివృత్తి చేశారు. ధన్యవాదాలు గురుగారు. సర్వే జన సుఖినో భవంతు. చూసారు కదా, ఇది ఇవాళ అదృష్టం కార్యక్రమం. మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. నమస్తే.